హసెగావా ఒక చిన్న వివరణ ఇస్తూ కబుకి డిస్ట్రిక్ట్ గురించి వివరిస్తాడు. ఆ తర్వాత అతను మరియు గింటోకి కలిసి క్యాసినోలో పెద్ద మొత్తంలో డబ్బు గెలవాలనే ఆశతో కబుకి డిస్ట్రిక్ట్ క్యాసినోకు చేరుకుంటారు. వారు డైస్ ఆటలో తమ వస్తువులన్నింటినీ పోగొట్టుకున్నాక వారి ఆశలు ఆవిరవుతాయి. వారు మొసలి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్నప్పుడు వారికి కాన్బే అనే వృద్ధుడు తారసపడతాడు. అతను వారి దుస్తులను వారికి తిరిగి ఇస్తాడు. కాన్బే ఒక రకమైన భవిష్యత్తు చెప్పేవాడు అని, అతడు అదృష్ట ప్రవాహాన్ని చదవగలడని తెలుస్తుంది. కాన్బే వైఖరిని అనుకరించడానికి ప్రయత్నిస్తూ గింటోకి మరియు హసెగావా మళ్లీ జూదంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు, కానీ మళ్లీ అన్నీ పోగొట్టుకుంటారు. కాన్బే వారిద్దరిని ఎదుర్కొని 2 రకాల జూదగాళ్ల గురించి వారికి కొన్ని సలహాలు ఇస్తాడు. అయితే గింటోకి మరియు హసెగావా కాన్బే సలహాను పెడచెవిన పెడతారు. అతను వెళ్లిపోతుండగా కాన్బే తన వ్యక్తిగత జూద వస్తువులను అక్కడే వదిలిపెట్టడం వారు గమనిస్తారు. కాన్బే ఆ వస్తువులను ఉపయోగించి తన జూదాలన్నింటిలో మోసం చేశాడని వారికి అర్థమవుతుంది. ఈ విషయం భద్రతా సిబ్బందికి తెలిసిపోవడంతో వారందరినీ పట్టుకుని క్యాసినో యజమాని అయిన కుజాకు హిమే కాడా వద్దకు తీసుకువెడతారు. కాడా కాన్బేను గుర్తుపట్టి అతను మోసగాడిగా పట్టుబడినందున అతని గత కీర్తి అంతా అబద్ధమని చెబుతుంది. కాన్బే తన కుడి కన్ను పోయిన తర్వాత భవిష్యత్తు అదృష్టాన్ని చూసే శక్తిని కోల్పోయానని, అందుకే తన కీర్తి అంతా గతమేనని సమాధానం ఇస్తాడు. కాన్బే తన కన్ను ఎలా కోల్పోయాడో గుర్తుచేసుకుని కాడా ఉత్తేజితమై ఆ ముగ్గురికీ తమను తాము నిరూపించుకోవడానికి చివరి అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురి కళ్లకు గంతలు కడతారు. గంతలు తీసిన తర్వాత వారు ఒక మాహ్జాంగ్ టేబుల్ వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. గింటోకి మరియు కాన్బే నల్ల సూట్లలో ఉండగా హసెగావా పాండా దుస్తులలో ఉంటాడు. వారు ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థి 20 ఏళ్ల మాహ్జాంగ్ అనుభవం ఉన్న యాంకే అకాగే. కాడా గదిలో అమర్చిన సెక్యూరిటీ కెమెరా ద్వారా మొత్తం దృశ్యాన్ని చూస్తుంది. ఆట ప్రారంభమవుతుంది. గింటోకి చేసిన మొదటి తప్పిదపు కదలికపై హసెగావా అతన్ని కోప్పడతాడు. అకాగే దానిని అనుమతించినప్పటికీ ఆట అతనికి అనుకూలంగా సాగుతుంది. ఒకానొక దశలో ఆ గ్రూప్కు పందెం కట్టడానికి ఏమీ మిగలదు. చివరి ప్రయత్నంగా గెలవడానికి గింటోకి, కాన్బే మరియు హసెగావా తమ దుస్తులను పందెం కడతారు. ఆట కొనసాగుతున్నప్పుడు గింటోకి అనుకోకుండా వచ్చిన ఒక చేతిని ఆడటానికి నిర్ణయించుకుని అటారీని సాధిస్తాడు. ఈ అదృష్టం తిరగబడటంతో కాన్బే మరియు గింటోకి గేమ్ ఫైటర్ మాహ్జాంగ్ దాడులతో అకాగేపై ఎదురుదాడికి దిగుతారు. మూలంలో ఇరుక్కున్న అకాగే ఎదురుదాడి చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ హసెగావా చేతిలో ఓడిపోతాడు. ఆ చేతి చలవే వారికి విజయాన్ని అందిస్తుంది. క్యాసినో వెలుపల గింటోకి మరియు హసెగావా అదృష్టం తమ వైపు నుంచి వెళ్లిపోకముందే మళ్లీ ఒకసారి ఆడాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో కాడా ఓడిపోయినందుకు అకాగేను ఎదుర్కొని దాడి చేస్తుంది. మాహ్జాంగ్ టేబుల్పై ఆమె ఒక టైల్ రంగు మారి ఉండటాన్ని గమనిస్తుంది, అంటే వారి విజయం మోసం ద్వారా జరిగింది. మరొక చోట హసెగావా మరియు గింటోకి డైస్ ఆటలలో మళ్లీ అన్నీ పోగొట్టుకున్నారని తెలుస్తుంది.